కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మొన్నటి దినం బుధవారం రాత్రి చెప్పాను కదా, 5 పాయింట్లు చెప్పాను. ఇంకొక 5 మిగిలిపోయినాయి, అవి కంటిన్యూ చేయమని మెసేజ్ పెట్టారు. కాబట్టి తర్వాత చెప్తే ఈ వాక్యం దానికి సరిపోదు. కాబట్టి ఆ మిగతా 5 వచనాలు కూడా 10 విషయాలు చెప్పాను, 10 మార్లు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఈ పునరుద్ధానమందు నా తండ్రి మీరిచ్చిన ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేసి నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు ప్రభువా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో ఉన్న ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు వారి పెట్టిన మొరను దేవుడు ఆలకించి మోషే అహరోనులను ఎన్నుకొని వారి యొక్క నాయకత్వంలో వారిని నడిపించి తీసుకొని వస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన వారి మధ్య ఉండి నడిపించి వారిని తీసుకొస్తా ఉన్నాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి ఎట్టి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా ఆయనే వారి మధ్య ఉండి వారిని నడిపించి తీసుకొని వస్తూ ఉంటే వీరేం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? పరిశోధిస్తున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు పరిశోధిస్తూ ఉన్నారట. ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. కీర్తనాకారుడు అంటాడు 78:41లో కూడా, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపము కలుగు చేసిరి అని దేవుని వాక్యం అంటా ఉంది. ఇర్మియా అంటాడు 2:32లో, లెక్కలేనన్ని దినములు ఈ ప్రజలు దేవుణ్ణి పరిశోధించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కనికరము కలిగిన దేవుడు! పాపములో, శాపములో, శ్రమలో, బాధలో నీవు మగ్గిపోతూ దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీ మొర ఆలకించి దేవుడు నిన్ను రక్షించి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన బిడ్డలు ఆయన చేత రక్షణ పొంది విమోచింపబడి నడిపించబడతా ఉంటే ఆయనను శోధిస్తూ ఉన్నారు, పరిశోధిస్తూ ఉన్నారు, పరీక్షిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం అంటా ఉంది, 40 సంవత్సరంలో నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి పరిశోధించిరి అంటాడు హెబ్రీ పత్రిక 3:9లో. పరీక్షించి పరిశోధించటానికి ఆయన ఏమన్నా మానవుడా? కాదే. నీ మొర విని నిన్ను రక్షించిన దేవుడు ఆయన్ని పరీక్షించి పరిశోధించటానికి మనం సరిపోతామా? ఆ పరిశోధించిన సమయంలోప్పుడల్లా
దేవుని కోపం రగులుకుంటే దైవజనుడు వెళ్ళి అడ్డుగా నిలబడి, అయ్యా ఆ ప్రజల పక్షంగా నేను నీకు క్షమాపణ చెబుతున్నా, ఒక్కసారి నా మాట ఆలకించు బాబు, ముందే చెప్పాను నీకు, వారు విననొల్లని ప్రజలని, అయినా నేను నా సన్నిధి ఉంచి నేను తోడై ఉండి రక్షిస్తాను, నడిపిస్తాను వాగ్దాన భూమికి అని చెప్పిన దేవా, ఈనాడు వారు చేసిన వారి శోధన బట్టి వారి మీదకు వెళ్ళబాకని ఎన్నో మారులు దైవజనుడు వారికి అడ్డుగా నిలబడినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మీకు చెప్పినప్పుడు ఐదు చెప్పాను మీకు. ఎప్పుడు ఎర్ర సముద్రం దగ్గర దేవుణ్ణి శోధించారు, ఎర్ర సముద్రం పాయలు చేసి వారిని నడిపించాడు 6 నెలల. తర్వాత మారా దగ్గరికి వచ్చారు, ఆ చేదు నీళ్లను చూసి సణికొనినప్పుడు ఆయన మారాని మధురంగా మార్చి నడిపించాడు. తర్వాత అరణ్యంలో ఆహారం కొరకు ఆయన్ని శోధించారు, ఆయన మన్నాను కురిపించాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, 4వదిగా 5వదిగా ఆయన ఏం చేశాడు, మనం 5 వచనాలు చదువుకున్నాం. 5వదిగా ఏం చెప్పాడు, 4వది, వారు మోసే మాట వెనుక కొందరు ఉదయం వరకు దాన్ని దాచుకొని ఆయన అప్పుడు శోధించారు. 5వదిగా మోసే ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోకుండా ఆయన శోధించారని చెప్పాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రకాలుగా దేవుణ్ణి వారు శోధించారు అని అంటే, దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన మర్చిపోయారట. చాలు, ఏం చేశారట, తమ దేవుడైన యెహోవాను వారు మర్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే దేవుడు వారికి ఇచ్చిన నిబంధనను మర్చిపోయారు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, చదవద్దు చెప్తున్నా. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు వారికి ఇచ్చిన నిబంధనను మర్చిపోయారు, దేవుడు వారికి చేసిన ఉపకారాలను మర్చిపోయారు, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను మర్చిపోయారు, ఆయన కార్యములను మర్చిపోయారు. దేవుడు మనల్ని రక్షించి తీసుకొస్తానన్న రక్షకుడిని కూడా వారు మర్చిపోయారు. అంతేకాదు దేవుడు వారికి ఇచ్చిన వాక్యాన్ని కూడా మర్చిపోయారు, దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, సృష్టికర్తను మర్చిపోయారు. వారు శుద్ధి చేసిన శుద్ధీకరణను కూడా మర్చిపోయారు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అవి ఎవరికి లేకపోవునో తన పూర్ణ పాపముల కొరకు శుద్ధి కలిగినదన్న సంగతి మరిచిపోయారంట. దేవుడు అక్కడ ఆయన పస్కా పశువుగా వధించబడి ఆ రక్తము చేత ఇశ్రాయేలు ప్రజలను శుద్ధి చేసి వారిని తీసుకొని వస్తూ ఉంటే దాన్ని కూడా వారు మర్చిపోయారట. ఎన్ని సంగతులు మర్చిపోయారు వాళ్ళు. దేవుణ్ణి మర్చిపోయారు, నిబంధన మర్చిపోయారు, ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోయారు, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలను మర్చిపోయారు, ఆయన చేసిన కార్యాలను మర్చిపోయారు, దేవుడు రక్షకుడన్న సంగతిని మర్చిపోయారు, వాక్యాన్ని మర్చిపోయారు, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, సృష్టికర్తను మర్చిపోయారు. వారు శుద్ధీకరించబడిన సంగతిని కూడా వారు మర్చిపోయారు. ఎందుకు ఇలాగ వారు మర్చిపోయారు? దేవుని వారు మాటి మాటికి శోధిస్తూ ఉన్నారు. ఆ 10 మారులు
నా మాట వెనుక నన్ను పరిశోధించిరి అని అంటుంది వాక్యం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పరిశోధించినట్లుగా నీవు కూడా ఆ రీతిగా ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నా. 5 సంగతులు అయిపోయినాయి. 6వ సంగతి చూడండి. 17 నిర్గమాకాండము 2వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అక్కడికి వచ్చారు హోరేబు దగ్గరికి, మళ్ళీ శోధించటం మొదలుపెట్టారు. వీరు మాటి మాటికి ఇదే పని. ఒక అద్భుతం చేస్తున్నాడు, ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నారు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వారు చూస్తూనే ఉన్నారు. దేవుడు వారితోనే ఉంటున్న సంగతిని కూడా మర్చిపోయారు. ఆయన పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపిస్తూ ఉన్నారు. వారి బట్ట నలగలేదు, చెప్పులు వారు తెగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా వారు వస్తూ ఉంటే ఆ సంగతిని మర్చిపోయి మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. హోరేబు దగ్గరికి వచ్చారు. అబ్బాయి తాగటానికి నీళ్ళే బాబు, ఇంకే ఈ ఐగుప్తే జ్ఞాపకం వస్తుంది వీళ్ళకి. అక్కడ చచ్చేవాళ్ళం కదా మేము, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్న మాట తప్ప రెండోది వారికి లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, బండను చూపించి ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అన్నాడు. ఈయన వెళ్ళి బండను కొట్టాడు. లక్షల మంది తాగే నీరు ఆ బండ నుంచి వచ్చినాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బండ క్రీస్తే. ఆ బండలో ఏమున్నాయి? సమరస్త్రీతో అంటున్నాడు, నేను ఇచ్చే నీళ్లు తాగువాడెవడు ఇంకా తప్పికొనడు, ఆయన ఇచ్చే నీళ్లు తాగేవాడెవడో తప్పికొనడు. అంత మధురాన్ని మార్చిన దేవుడు, అంత చక్కని మారా ఉన్న నీళ్లను మధురంగా మార్చాడు. బండలో నుంచి నీళ్ళు ఇస్తా ఉన్నా వీరు దేవుణ్ణి శోధిస్తానే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. తర్వాత 7వది నిర్గమాకాండము 32వ అధ్యాయము 8వ వచనం. 32వ అధ్యాయము 8వ వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్రోవగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడేమో వారిని రక్షించి తీసుకొని వస్తూ ఉన్నారు. మోషే ఏమో దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడేమో మోషేకి ఆజ్ఞను పలక మీద ఎక్కిస్తూ ఉన్నాడు. ఈలోపు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కింద కొండ దగ్గర కింద ఉండి అనుకుంటూ ఉన్నారు, ఆ మోషే ఏమైపోయాడో తెలీదు, ఎటు వెళ్ళిపోయాడో తెలీదు అని చెప్పి వారి చెవులకు ముక్కులకు ఉన్న వాటన్నిటినీ బంగారాన్ని తీసి అహరోనుకిచ్చి ఒక దూడను తయారు చేసి ఆ దూడను పెట్టి దాన్ని ఏమంటున్నారంట, ఇదిగో ఈ దూడను చేసుకొని దానికి సాగిలపడి బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి ఎలాగూ వారు చేసిన శోధనను గురించి, శోధించిన విధానాన్ని గురించి ఏ రీతిగా బాధపడతా ఉన్నాడు. ఈనాడు నీవు కూడా పాపములో, శాపములో, ఐగుప్తు అనే బానిసత్వ జీవితంలో, లోకమనే బానిసత్వ జీవితంలో నుంచి నిన్ను విడిపించి రక్షించి నువ్వు తీసుకొని వస్తే నువ్వేం చేస్తా ఉన్నావు? ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని,
ఇదే ఆనాడు వారు దూడం చేసుకున్నారు. ఈనాడు మన హృదయాలలో అలాంటి దూడను చెక్కుకుంటున్నాం. విస్మరిస్తూ ఉన్నారు దేవుణ్ణి విస్మరిస్తూ ఉన్నారు. దేవుణ్ణి విస్మరించి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని, ఆయన చేసిన ఉపకారాలని అన్నిటిని మరిచి వీరు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా దూడను చేసి మమ్మల్ని రక్షించింది, మనల్ని నడిపించింది ఇదే అని ఏ రీతిగా అనుకుంటున్నారో ఈనాడు కూడా మనము కూడా ఆ రీతిగానే ఉంటూ ఉన్నాం. చూడండి, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని రక్షించుకొని నడిపిస్తూ ఉంటే ఆ రీతిగా మనం ఉండటానికి వీల్లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దూడను ఏ రీతిగా చేసుకొని మనల్ని నడిపించింది నువ్వే అని అనుకుంటా ఉన్నావో, ఒకవేళ అలాంటి స్థితి నీలో ఉంటే అది తీసివేయి. చూడండి, 8వదిగా ఆయన అంటున్నాడు, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సణుగుచూ ఉండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెమును కొనను దహింపసాగెను. ఆయన కోపం వస్తే ఏమవుద్దో తెలుసా? ఆకాశము నుండి దేవుడు అగ్నిని దింపి మనం ఉండే పట్టణాలను నాశనం చేసే పరిస్థితికి వస్తుంది. ఆయనకు కోపం రేపటానికి వీలు లేదు. వారు ఆయాసం చేత సణుక్కొని గొణుక్కొని దేవునిని శోధిస్తూ ఉంటే దేవుడు కోపగించుకొని అగ్నిని దింపాడు. అప్పుడు వెళ్ళి మోషే మరలా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉంటే అగ్ని చల్లారెను అని ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ ఆయన కోపానికి నువ్వు కానీ బానిసుడు, ఆయన కోపానికి నువ్వు తగినవాడవైతే దేవుని సన్నిధిలో, అయ్యా నేను ఇక నీ కోపం రేపను, నిన్ను శోధించను, నిన్ను పరీక్షించను, నీవు చెప్పినట్లుగా నేను నడుచుకుంటానని దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. 9వ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగాను కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరని అన్నాడు. ఏంటి దేని గురించి వీళ్ళు ఏడుపు? దేని గురించి? మాంసాన్ని గురించి. అరణ్యములో పూరేళ్ళని దేవుడు ఆహారానికి మన్నానిచ్చాడు. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? మాంసాపేక్ష గలవారు. మాకెవడ పెడతాడు మాంసం అని దేవుని సన్నిధిలో దేవుని శోధిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరలా మోషే, అయ్యా ఈ ప్రజలు ఈ రీతిగా అంటా ఉన్నారు అని అంటే 31వ వచనములు అంటాడు, ఆయన పూరేళ్లను పంపించాడట. హల్లెలూయా. ఆహారం కావాలంటే మన్నాను ఇస్తున్నాడు, మాంసాపేక్ష కావాలి అని అంటే పూరేళ్లను ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆపేక్ష నీలో ఉండటానికి వీల్లేదు. నీవు ఆకలిగా ఉన్నావో, ఇరుకులో ఉన్నావో, ఇబ్బందిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో ఆయనకి తెలుసు. నువ్వు చెప్పకముందే నీ స్థితిగతులను ఎరిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి నీవు శోధిస్తూ ఉన్నావేమో. నాకయ్యా తినటానికి ఆహారం ఇచ్చాడు దేవుడు, మనకి ఈ రీతిగా ఉన్నాము అనంటే, ఈ రీతిగా ఆహారాన్ని మనం భుజిస్తూ ఉన్నాము అనంటే ఆయన ఇచ్చిన ఉచితమైన కృపే కదా, ఆయన కృపచేతనే కదా మనం జీవిస్తూ ఉన్నాం. మనం మాంసాపేక్ష అవసరం అంటారా? లేదుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి ఆపేక్ష మనలో ఉందేమో, దేన్నైనా వారు కోరుకున్నట్టు నీవు కోరుకుంటున్నావేమో. ప్రభువా ఈ రీతిగా నన్ను జీవింపజేశావు అని అంటే నీ కృపేనాయనా, ఇది చాలు అని అనుకోకుండా
లేని దాన్ని కోరుకోవటం, మాంసాపేక్షను కోరుకుంటాం, ఆహారాన్ని కోరుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేన్ని కోరుకుంటున్నావు నువ్వు? ఒకసారి ఆలోచన చేయమని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక వాక్యాన్ని చూసి ముగించుకుందాం. చివరిగా 10వదిగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయందురు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఈనాడు ఈ రీతిగా నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు అనంటే దేవుని కృపే. ఇలాగున కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయలేని దేశాలు, ప్రజలు, ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం దేవుని సన్నిధికి రావటానికి నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. మనకు పనులు ముఖ్యం, ప్రజలు ముఖ్యం, మనకు ఆత్మీయులు ముఖ్యం. కానీ దేవుని సన్నిధి మనకు అవసరం లేదు. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు దేవుడు. అది మనకు అవసరంలా. మనకేం కావాలి? ఆ రోజునే చుట్టాలు వస్తారు, ఆ రోజునే మనకు పనులు ఉంటాయి, ఆ రోజునే మనకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవటానికి ఇదే పనికి వస్తుంది. కానీ దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం పెడుతున్నాం. ఎంత మటుకు ఎన్నిసార్లు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసుకున్నావు? దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ప్రజలు ఎలా మరలా ఏమంటున్నాడు దేవుడు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన క్రియలను చూసి వారు నన్ను నమ్మట్లేదయ్యా. ఇన్ని కార్యాలు వారి పట్ల చేస్తున్నా, ఇన్ని ఆశ్చర్యమైన క్రియలు వారికి జరిగిస్తా ఉన్నా. నీళ్లు కావాలంటే బండ నుండి ఇచ్చా, చేదు నీళ్లను మధురంగా మార్చా, సముద్రాన్ని పాయలు చేశా, బట్టను అలగట్లేదు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా చెప్పులు వారు తెగట్లేదు, వారు అలసట చెందట్లా. ఆహారం కావాలన్నారు, మన్నానిచ్చా. మాంసం కావాలన్నారు, పూరేళ్ళనిచ్చా. ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు వారి పట్ల జరిగిస్తాయే. వీరు ఎన్నాళ్ళ వరకు నన్ను నమ్మకుండా ఉంటున్నారు. అందుకని లక్షల మంది బయలుదేరారు, వాగ్దాన దేశం ఇద్దరు వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వారు చేరలేదు? ఎందుకు వారు ఆ రీతిగా ఉన్నారు అని అంటే, వారు దేవుణ్ణి మరిచారు. దేవుడు వారితో చేసిన నిబంధనను మరిచారు. దేవుడు చేసిన ఉపకారాలను మరిచారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మరిచారు. ఆయన కార్యాలను నిర్లక్ష్యపరిచారు. రక్షకుడుగా ఆయన వారిని ఐగుప్తు నుంచి రక్షించి తీసుకొచ్చిన సంగతిని మరిచారు. వాక్యాన్ని మరిచారు. దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. సృష్టికర్తను మర్చిపోయారు. రక్తముతో వారిని శుద్ధీకరించి వచ్చిన సంగతిని కూడా వారు మర్చిపోయారు. అందుకని వారు చేరలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఒకవేళ ఆ రీతిగా ఉంటే, దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతే ఏం చేశాడు దేవుడు? పరమునకి ఇస్తాను, నేనుండు చోట మీరు ఉంటారన్నాడు. స్థలము సిద్ధపరచ వెళుతున్నానన్నాడు. ఒక రాజ్యాన్ని సిద్ధపరిచానన్నాడు. ఒక పట్టణం ఉందన్నాడు. బంగారపు వీధులు అన్నాడు. వాటన్నిటినీ సిద్ధపరిచి దేవుడు నీ కొరకు ఉంచాడు. వీటన్నిటిని నువ్వు మర్చిపోతే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేరలేని పరిస్థితిలో మనం కూడా చేరలేం. మనం అనుకుంటున్నాం రక్షించబడ్డాము అని, కానీ ఆ రీతిగా మనం ఉంటే చేరలేం. ఆ సంగతిని దేవుడే అంటున్నాడు. అయ్యా, ఈ 10 మారులు నా మాట వెనుక నన్ను పరిశోధించారు బాబు. ఆ రీతిగా నీవు ఉన్నావేమో. మాటికి దేవుని శోధిస్తూ ఉన్నావేమో. లెక్కలేని దినాలు దేవుణ్ణి శోధిస్తూ ఉన్నావేమో. నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ఉండగలిగితే
ఆ ఇచ్చే పరమ రాజ్యాన్ని, దేవుడు నీకు సిద్ధపరిచిన రాజ్యాన్ని నువ్వు చేరుకోగలవు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును.